గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హైందవ శక్తి నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో గణనాథుని పూజలో పాల్గొన్న హైందవ శక్తి జిల్లా అధ్యక్షులు సురాకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ యువకులందరూ కూడా ఒకతాటిపై ఉండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. హైందవ శక్తి నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎలిజాల శంకర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హైందవ శక్తి నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో గణనాథుని పూజలో పాల్గొన్న హైందవ శక్తి జిల్లా అధ్యక్షుడు సురాకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ యువకులందరూ కూడా ఒకతాటిపై ఉండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. హైందవ శక్తి నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎలిజాల శంకర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారు మాట్లాడుతూ పవిత్రమైన ఎన్జీ కళాశాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మురళితాయ్, సాయిరామ్, నవీన్, హైందవ శక్తి సభ్యులు దూదిగామ నాగరాజు, భూతరాజు, గిరి, మామిళ్ళ వెంకన్న, ఊట్కూరి ప్రశాంత్, విద్యార్థినిలు, మహిళలు, యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. वासरयोर्वासरयुक्तायां मन्दवासरः सप्तम्यां दिलहो प्रातःकालमध्याह्नकालसन्धिकालसमये शुभयोगे शुभकरणे शुभनक्षत्रे पङ्गुणविशेषणविशिष्टायां शुभदिनौ श्रीमहानामधेयस्य महेश्वरी नामधेयस्य अञ्जली नामधेयस्य सह कुटुम्बस्य लबालगोत्रोद्भवस्य शेखर नामधेयस्य रेणुका नामधेयस्य अक्षिता नामधेयस्य ब्रह्मणे नमस्ते भायो त्वमेव प्रत्यक्षं ब्रह्मादि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तम वदिष्यामि तस्मा भवतो तत्पक्षारमवतु अवदमां भवद्वक्तारमिदे अवदधातारम् अवधारम् अवश्यम् बोलो गणेश महाराज की जय जय श्री राम जय श्री राम ना वेट सर రండి అన్న బయట రండి సర్ సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కోఆర్డినేషన్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. మరి వారిలో కొంతమంది స్టూడెంట్స్ మనతో ఉన్నారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి పూజలు చేస్తారు వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? మనదీప్. ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు? ఈ 9 days చేస్తారా, 5 days చేస్తారా? 7 days చేస్తారు. ఎవ్రీ ఇయర్ 5 days, ఈసారి 7 days చేస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారు. 7 days తర్వాత నిమజ్జనం ఎక్కడ అనుకుంటున్నారు? నిమజ్జనం ఈ పానగల్ దగ్గర అనుకుంటున్నాం. పానగల్ దగ్గర. ఎలా అనిపిస్తుంది అంటే యూత్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ మీరు ఇక్కడ కాలేజ్లో పెట్టడం మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ పెడతారు ఈ కాలేజ్లో. ఈ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మేము పెడుతున్నాం. అన్న వాళ్ళు బయట సపోర్ట్ బాగా చేస్తారు. యూత్ ఆధ్వర్యంలో ఈరోజు కొంతమంది అతిథులను కూడా పిలుచుకున్నారు. ఎందుకు వారిని మీరు ఇన్వైట్ చేయాల్సి వచ్చింది? ఈ హైందవ శక్తి పట్టణ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు వచ్చారు ఎన్జీ కాలేజ్కి గెస్ట్ లెక్క. చాలా పూజ మీద కూర్చున్నారు అన్న వాళ్ళు. వాళ్ళని ఎందుకు పిలవాలనిపించింది మీకు? హైందవ శక్తి హిందువులు కదా, పూజ వినాయకుడు స్టూడెంట్స్ కూడా చూస్తారు కదా. సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? మంచిగా ఉంటుంది, స్ట్రెంత్ వస్తుంది. సో సార్ మీకు మాట్లాడతారా? ఈరోజు ఈ కార్యక్రమానికి మా కాలనీవాసుడు సిరసవాడ మనదీప్ గారు, మరి మీరు అంకుల్ మేము ఎన్జీ కాలేజ్ మైదానంలో మేము విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం, మీరు తప్పకుండా రావాలని గత 2 రోజుల నుంచి మా అమ్మడబడడం జరుగుతుంది. మరి ఈరోజు మేము ఇలా పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో కృషి చేసినటువంటి మనదీప్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఐక్యత అన్నారు స్టూడెంట్స్. అంటే ఓన్లీ అబ్బాయిలు మాత్రమే కాదు, ఇక్కడ అమ్మాయిలు కూడా భాగస్వామ్యం అయ్యారు. వాళ్ళు ఈరోజు స్వయంగా ఏమంటారు ప్రసాదాలు కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వచ్చారంట. సో వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? గాయత్రి. గాయత్రి, ఇక్కడ ప్రజెంట్ స్టూడెంటా మీరు? ఫైనల్ ఇయర్ అయిపోయింది. సో మీ కాలేజీలో గణపతిని ప్రతిష్ఠించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాలేజ్ మొత్తం పండగ హడావిడితో ఉంది. మేమందరం డైలీ ప్రసాదాలు చేసుకొచ్చి అందరం కలిసి మంచిగా చదువుకోవాలనేసి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఎలాంటి జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు? మరి గణపతికి మీరు ఏం చెప్పారు?
I prepared for bank jobs. So, నీ పేరేంటి? మహేశ్వరి. మహేశ్వరి. కాలేజ్లో సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే జనరల్గా చూస్తే మన కాలనీస్లో చేసుకుంటాము, ఇక్కడ స్టూడెంట్స్ మధ్య చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? స్టూడెంట్స్ మధ్య చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కలిసికట్టుగా ఉండడం, అందరం కలిసి ఉండడం, ప్రసాదాలు చేసుకోవడం, మాట్లాడుకోవడం, ఇది చాలా బాగా అనిపిస్తుంది. సో మరి దేవుడికి మీరు ఏమని మొక్కేస్తున్నారు? అందరూ మంచిగా ఉండాలని మొక్కుకున్నాము. ఇలానే ప్రతిసారి చెప్పుకోవాలని, ప్రతి ఇయర్ ఇట్లనే జరగాలని కోరుకుంటున్నాం. సో మరి ఇంతమంది యూత్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ అలా ఫేస్ చేయడం? అలాంటి ఏమీ లేవు, మేము కలిసికట్టుగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి. అంటే వినాయకుని మండపం వేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎండింగ్ వరకు అన్నీ ఎలా వాడాలి, ఎలా షేర్ చేసుకోవాలి, ఇలా పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళే జాగ్రత్తగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి నిమజ్జనం వరకు వాళ్ళు తీసుకునేటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. చిన్న మీ పేరేంట? నా పేరు నవీన్. నవీన్, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఇప్పటికీ ఇది ఎన్నో వార్షికోత్సవం? గత 15 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఇది స్టూడెంట్స్ అందరూ ఐకమత్యంతో జరుపుకుంటున్నాం. అందరూ కోఆర్డినేట్గా ఉండడం వల్ల జరుపుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు దీన్ని. స్టూడెంట్స్ అయినా సరే, టీచర్స్ అయినా సరే, అందరూ ఎవరు కాదు అన్నారు. బయట నుంచి కూడా చాలా మంది దాతలు కూడా ఉంటారు దీనికి ఎంకరేజ్ చేయడానికి. ఇట్లా హిందూ సామ్రాజ్యం వాళ్ళు, ఇట్లా బజరంగ్ దళ్ వారు చాలా మంది కూడా సపోర్టివ్గా మాట్లాడతారు అందరూ. సో మరి యూత్ ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ పెద్దవాళ్ళకంటే. సో మరి మంచి కోఆర్డినేషన్ ఉంటుందా మీకు మధ్య? పక్కా కోఆర్డినేషన్ ఉంది కాబట్టి ఇంతవరకు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కోఆర్డినేషన్ లేకపోతే ఏది చేయలేము మనం. యూనిటీ అనేది ఉంది ఇక్కడ. ఎన్జీ కాలేజ్లో యూనిటీ అనేది ఉంది. నల్గొండ జిల్లా యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎన్జీ కాలేజ్లో. సో ఎన్జీ కాలేజ్ అంటే యూనిటీ అన్నావు, ఎన్జీ కాలేజ్ అంటే అన్నిట్లలో ఉంటుంది. సో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ఏమైనా అంటే అనివార్య కార్యాలు జరగడం కానీ, ఇక్కడ కోఇన్సిడెంట్గా ఏమైనా జరగడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏది జరగదు, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ ఐక్యమత్యంగా ఉంటాం. మేమే ఏదైనా జరగక ముందుకే మేమే దాన్ని జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. మేము దాన్ని చూస్తాం, అబ్జర్వేషన్ చేస్తారు. ప్రతి ఒక్కరు యూనిటీ ఇక్కడ మన ఉన్న కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు తిరగడం జరుగుతుంది. సో మీరు అంటే ప్రజెంట్ విద్యార్థినా, పూర్వ విద్యార్థినా, మీరు ఏంటి ఇక్కడ? నాన్న మీ పేరేంటి? మురళి. మురళి, కాలేజ్లో జనరల్గా చూస్తే కాలేజ్కి వస్తాము, చదువుతాము, ఆటపాటల్లో యాక్టివ్గా ఉంటాము. బట్ ఎందుకు మీకు వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించాలి అనిపించింది? స్టూడెంట్స్ ఎక్కువ కాలేజ్లో ఉంటారు కాబట్టి మనం కాలేజ్లో పెట్టాలనుకుంటాము. అంటే ప్రతి ఇయర్ ఇట్లానే కండక్ట్ చేస్తూ ఉంటాం గణేష్ చవితి, అట్లనే ఇయర్ కూడా పెట్టినాం. సో మరి ఏమైనా కాలేజ్లో యాక్టివిటీస్ అలా కండక్ట్ చేస్తున్నారా? చేస్తున్నాం. ముగ్గుల సమక్షంలో ఏమన్నా ముగ్గుల పోటీలు అందరు టీచర్స్ కూడా అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంతా ఓకే. సో మరి జనరల్గా చూస్తే కాలేజీలలో ఎక్కడ కూడా దేవుణ్ణి ప్రతిష్ఠించుకోరు, జస్ట్ చిన్న ఒక విగ్రహం పెట్టేసుకొని మిగతా కార్యక్రమాలు చేస్తారు. కానీ స్టూడెంట్స్ ఇంతమందిని గ్యాదర్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? మన ఎన్జీ కాలేజ్ అనేది ఇంకా మీ అందరికి తెలిసిందే కదా. ఎన్జీ కాలేజ్ ప్రతి ఒక్కరు మన నల్గొండ డిస్ట్రిక్ట్లో ఎట్లా ఉంటుంది ఎన్జీ కాలేజ్ అనే పేరు, అందుకని మేము ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే కేవలం స్టూడెంట్స్ మాత్రమే దేవుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారా? మీకు ఎవరైనా విగ్రహదాతలు అలా ఉన్నారు? విగ్రహదాతలు ఉన్నారు. స్టూడెంట్స్ ఎక్కువ ప్రోత్సహించాం కాబట్టి మన టీచర్స్ కూడా, ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తారు. ఎవరు మీకు విగ్రహదాతలు? భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గారు. ఓకే. సో మీరు ఈరోజు గెస్ట్లను కూడా ఇన్వైట్ చేసుకున్నారు కదా, మరి ఎవరు వాళ్ళు? ఆ గెస్ట్లు ఎవరు? వాళ్ళ మన హిందూ సామ్రాజ్యం నుంచి వచ్చిన హైందవ సంబంధించిన వాళ్ళు. సో చూస్తున్నాం కదా, పిల్లలకి సపోర్ట్గా హైందవ శక్తి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. సో మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మేడం నమస్తే మేడం. సో ఈరోజు కార్యక్రమానికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది? మరి విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ప్రతిష్ఠిత గణపతి దగ్గరికి హైందవ శక్తి నల్గొండ పట్టణ కమిటీ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని సందర్శించాము. ఈ విద్యార్థులు చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా, ఒకప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు 1893లో అందరినీ, మన భారతీయులందరినీ ఏకం చేసి మన హిందువుల గురించి తెలియజేయాలంటే అందరినీ ఒక చోట ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఎప్పుడైతే అప్పుడు బాలగంగాధర్ తిలక్, అట్లాంటి ఉద్దేశమే నాకు ఈరోజు కళాశాలలో కనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా వాడవాడల్లో అందరూ పెట్టుకుంటారు, కానీ ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుంచి పట్టణాల నుంచి వచ్చే ఒక ఎన్జీ కళాశాలలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకంగా ఒక చోట ఉండాలనే సంకల్పంతో విద్యార్థులు చాలా చక్కగా గణపతి నవరాత్రులు చేస్తున్నారు. చాలా చక్కగా అనిపించింది.
ఈ పూజలు కూడా అయ్యగారిని పెట్టుకొని చాలా చక్కగా చేస్తున్నారు. వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ నల్గొండ పట్టణంలో ప్రతి గణేష్ మండపాల దగ్గర నిర్వాహకులకు ముఖ్య విజ్ఞప్తి, ఈ అఖండ దీపం చుట్టూ కూడా ఒక డబ్బాని ఏర్పాటు చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యుత్ కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రేపు జరగబోయే నిమజ్జన శోభాయాత్రను కూడా అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని మా హైందవ శక్తి నుంచి కోరుకుంటున్నాం. సో మరి హైందవ శక్తి పట్టణ అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు, ఎల్జాల శంకర్ గారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు విద్యార్థులు మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారుగా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయి? మరి నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఎన్జీ కాలేజ్ మైదానంలో మరి స్టూడెంట్స్ అందరు కూడా మరి ఇక్కడ విగ్రహం పెట్టుకున్నాము, గణనాథం నిలుపుకున్నాము, మీరు రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ మెంబర్స్ సాయి గారు, అదేవిధంగా మన ఒక మురళి వారు, మురళి సాయి తేజ గారు, వారందరూ కూడా ఇచ్చేసి మరి హైందవ శక్తి తరఫున మరి హిందువు గురించి, మరి హిందుత్వ తత్వం గురించి మీరు తెలియపరచాలని మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మేము జిల్లా కమిటీ వారిని కూడా కలుపుకొని ఈరోజు సోమవారం సందర్శించడం జరిగింది. మరి ఈరోజు ఎన్జీ కాలేజ్ మైదానంలో పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు మరి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ మైదానంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నల్గొండ పట్టణ కమిటీ హైందవ శక్తి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి అందరికీ కూడా మరి యువతులు ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ యొక్క కార్యక్రమానికి మరి యువకులు మేము చెప్పవలసిన ఒకటే, మరి హిందూ ధర్మం గురించి, ఈ దేశ రక్షణ గురించి, ధర్మరక్షణ గురించి మరి విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులకు మరి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి యువత తెలియపరచాలని కూడా మేము కోరుతా ఉన్నాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మరొకసారి ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా